గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక అనౌన్స్మెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఒక ఫిజికల్ ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దాని గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దామండి. డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి నాన్న, 30th June 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నాను అంటే 30th June 2021 వరకు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా 5,000. ఈవెన్ కరెంట్ అఫైర్స్ కోర్సు, హిస్టరీ, ఎకానమీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అన్నీ కూడా 5,000. 1వ తారీఖు నుంచి ప్రతి కోర్స్ కూడా మనకి 7,000 అవ్వబోతుంది. దాంతోపాటు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఫీజు కూడా రివైజ్ అవ్వబోతుంది. 5,000 రూపీస్ పెరగబోతుంది. సో మీరు చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. జస్ట్ 45,000 నుంచే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీకు మొదలవడం అనేది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్. సో ఓన్లీ రికార్డెడ్ ఇంకా తగ్గుతుంది. వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ మస్ట్ అండి, అందరూ తీసుకోవాల్సిన కోర్సు. బికాజ్ కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు ఒక్కటి ఇన్సూరెన్స్ అయితే ఇస్తాను. మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత సరిగ్గా 6 months 6 నెలల వరకు మీ టైం అండ్ డెడికేషన్ నాకు ఇవ్వండి. సో మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి మీరు ఎదుగుతారు. సో డీటెయిల్డ్గా విత్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ ఫుల్ హిందూ అనాలిసిస్ అనేది వస్తుంది. దాంతోపాటు హిందూలో కవర్ అవ్వను అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్, డిటిఈ, డౌన్ టు ఎర్త్, లేకపోతే మీరు అదర్ పిఐబి కానీ అదర్ సోర్సెస్ నుంచి కవర్ అయ్యేవన్నీ లైవ్ క్లాస్ అనేది మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. లైవ్ క్లాస్లో మీకు ఆ ఎక్స్ట్రా ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మన ఎడ్యుకేషన్ మీద పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ పోదండి. కరెంట్ అఫైర్స్ అనేది మాన్స్టర్ అనుకుంటారు, అండ్ ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. 40 to 50% క్వశ్చన్స్ అనేవి ప్రిలిమ్స్లో మీకు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. ఈవెన్ మెయిన్స్లో కూడా జిఎస్ పేపర్ 2 and 3 ఏవైతే ఉంటాయో ఈ 2 మెయిన్స్ పేపర్స్లో కూడా కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు మన ఆర్టికల్ అనేది స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అన్న. మొదట న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది. మన గవర్నమెంట్, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ అన్వీల్స్ ఎ ప్యాకేజ్ టు టేమ్ COVID-19 ఇంపాక్ట్. COVID-19 యొక్క సెకండ్ వేవ్ వల్ల ఏదైతే ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరిగిందో, ఏదైతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి మన ఎకానమీ మీద పడ్డాయో, సో వాటన్నింటినీ తగ్గించడానికి, వాటన్నింటినీ న్యూట్రలైజ్ చేయడానికి, మన ఎకానమీని మళ్ళీ ఆన్ ట్రాక్ పెట్టడానికి, సరైన గాడిలో పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫిజికల్ ప్యాకేజ్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైనా ప్రభుత్వం, గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ గవర్న్డ్ అంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ ఒక తండ్రిలా కాచుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. మరి COVID-19 వల్ల ప్రజలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టాలు పడుతున్నారు కదా. సో బెటర్ గవర్నెన్స్ అంటే ఏంటి? ఆ కష్టాల నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే బెటర్ గవర్నెన్స్. ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని కూడా మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫిజికల్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో పూర్తిగా విఫలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఈ ఫిజికల్ ప్యాకేజ్తో ముందుకు వచ్చారమ్మ. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆన్ మండే announced a relief package targeting different sectors, that is healthcare sector, tourism sector, export sector and job creation to support the economy that is struggling to recover the pandemic second wave. రీసెంట్గా మనకి COVID-19 సెకండ్ వేవ్ ఏదైతే ఉంటుందో, సెకండ్ వేవ్ ఉధృతంగా భారతదేశం మీద తన ప్రభావం చూపించడం అనేది జరిగింది. సో చాలామంది క్యాజువాలిటీ, చాలామంది చనిపోవడం అనేది జరిగింది, చాలామంది అనాథలైపోవడం అనేది జరిగింది. దేశం యొక్క మళ్ళీ లాక్డౌన్స్ అనేవి పెట్టడం అనేది జరిగాయి. సో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కుదేలైపోవడం అనేది జరిగింది. సో రీసెంట్గా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయి, సేవింగ్స్ కూడా ఇండియన్స్ తాలూకు సేవింగ్స్ కూడా తగ్గిపోతున్నాయి బ్యాంక్స్లో అని చెప్పడం అనేది జరిగింది. సో డిమాండ్ అనేది పడిపోయింది. సో కంప్లీట్గా ఎకానమీ అనేది చాలా చాలా కష్టమైనటువంటి స్థితిలో ఉంది. సో ఈవెన్ టూరిజం సెక్టార్ కానీ, హెల్త్ కేర్ సెక్టార్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ స్ట్రెస్లో ఉండడం అనేది జరిగింది. సో అందుకే వీటన్ని సెక్టార్స్ ఏవైతే ఉన్నాయి COVID-19 సెకండ్ వేవ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి రికవర్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నటువంటి ఆల్ దీస్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక సరైన గాడిలో పెట్టేందుకు ఒక స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేయడం అనేది జరిగిందమ్మా. ద సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజ్ కమ్స్ ఆఫ్టర్ మెనీ ఎకనామిస్ట్స్ కట్ దేర్ ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఫిస్కల్ ఇయర్ 2022. సెంట్రల్ గవర్నమెంట్ మనకి రీసెంట్గా ఎప్పుడైతే ఎకానమీ అనేది పడిందో, సెకండ్ వేవ్ ఎప్పుడైతే మనకి ఇదవ్వడం అనేది జరిగిందో, డిఫరెంట్ ఎకనామిస్ట్ కానీ లేకపోతే డిఫరెంట్ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ కానీ ఇండియా యొక్క క్రెడిట్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించేశారండి. ఆ రేట్ అనేది ఇండియా యొక్క గ్రోత్ అనేది కాంట్రాస్ట్ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో అందుకు ఎకానమీని ఆన్ ట్రాక్ పెట్టడానికి, ఎకానమీలో గ్రోత్ అనేది తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్పెషల్ ఫిజికల్ ప్యాకేజ్తో ముందుకు రావడం అనేది జరిగిందమ్మ.
సింపుల్గా చూడండి, ఇక్కడ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ప్యాకేజ్ 6,29,000 crores అమ్మ. 6,29,000 కోట్లని అనౌన్స్ చేయడం అనేది జరిగింది డిఫరెంట్ సెక్టార్స్కి. సో కోవిడ్ హిట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 1.1 lakh, దాంతోపాటు lakh crores, ఎమర్జెన్సీ లోన్ గ్యారంటీ స్కీమ్ కోసం 1.5 lakh crores, దాంతోపాటు ఫినాన్షియల్ ఎయిడ్ టు పవర్ డిస్ట్రిబ్యూటర్స్ 97,631 crores, ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సప్లై 93,869 crores, ఇది ఆల్రెడీ అనౌన్స్ చేశారు బట్ దీనిలో కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కవర్ 88,000 crores. ఇలా డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్ ఇవేవైతే ఉన్నాయో డిఫరెంట్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అనౌన్స్ చేయడం అనేది జరిగింది టు రివైవ్ దట్ పర్టికులర్ సెక్టార్. సో ఇన్ డీటెయిల్ వెళ్దాం, వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ ప్యాకేజ్ అని. మొత్తం వీ కెన్ డివైడ్ బ్రాడ్లీ ఇంటూ 8 different components. ఈ ప్యాకేజ్ని 8 different componentsగా డివైడ్ చేయొచ్చు. లెట్ us అండర్స్టాండ్ వన్ బై వన్ ఇన్ డీటెయిల్. The first one is 1.1 lakh crore loan guarantee scheme for COVID affected sectors. So మొత్తం 1,10,000 కోట్ల రూపాయలని కోవిడ్ ఎఫెక్టెడ్ సెక్టర్, డిఫరెంట్ కోవిడ్ ఎఫెక్టెడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోన్ గ్యారంటీ కింద ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, అండర్ ది స్కీమ్ 50,000 crore వుడ్ బి ఫర్ ద హెల్త్ సెక్టార్ అండ్ 60,000 crore ఫర్ అదర్ సెక్టార్స్. మొత్తం ఈ 1.1 lakhsలో 50,000 crore అనేది హెల్త్ సెక్టార్కి ఇవ్వడం అనేది జరిగింది. బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్, హెల్త్ కేర్ సెక్టార్లో బోత్ ప్రైవేట్ పార్టిసిపెంట్స్ అండ్ పబ్లిక్ ప్లేయర్స్ ఇద్దరికి కలిపి 50,000 కోట్లు ఇచ్చారు. 60,000 కోట్లు అదర్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, అదర్ డిఫరెంట్ కోవిడ్ ఎఫెక్టెడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దిస్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ టు స్కేల్ అప్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెటింగ్ ద అండర్ సర్వ్డ్ ఏరియాస్. సో ఎక్కడైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదో, ఎక్కడైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊహించినంత స్థాయిలో లేదో, అంటే రూరల్ ఏరియాస్ కానీ లేకపోతే స్మాల్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో టౌన్స్, అక్కడ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ర్యాంపప్ చేయడానికి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోవడానికి ఈ పర్టికులర్ స్కీమ్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ద ఫినాన్స్ మినిస్టర్ సెడ్ ద లోన్ గ్యారంటీ కవర్ వుడ్ బి for new projects related to health and medical infrastructure in cities other than 8 metropolitan cities. సో ఈ 8 metropolitan citiesలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆల్రెడీ డీసెంట్గా ఉండడం అనేది జరిగింది. సో ఆల్ ద అదర్ డిఫరెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేయడానికి ఈ తాలూకా స్కీమ్ అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేశాము అని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం అనేది జరిగింది. ఇట్ విల్ ఇంక్లూడ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ who will be to avail maximum loan of 200 crores with a guaranteed duration of up to 3 years. సో ఈచ్ పబ్లిక్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎంతవరకు తీసుకోవచ్చు, మ్యాక్సిమం 200 crores లోన్ తీసుకోవచ్చు ఫర్ ఎ డ్యూరేషన్ అప్ టు 3 years. 3 ఏళ్ల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లోన్ గ్యారంటీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి కొలాటరల్స్ పెట్టక్కర్లేదు, అంటే ఎటువంటి ఆస్తుల్ని తనఖా పెట్టక్కర్లేదు, తాకట్టు పెట్టక్కర్లేదు. సో ఈ హాస్పిటల్స్, బోత్ పబ్లిక్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. The fund allocation would be divided into 60% for expansion and 75% for new projects, she added. సో లోన్ గ్యారంటీ ఇస్తారంట, కానీ ఎలాగా? ఎక్స్పాన్షన్ కోసం. ఇప్పుడు సపోజ్ ఒక హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది తన తాలూకా సర్వీసెస్ని. సో ఈ హాస్పిటల్ ఏం చేద్దాం అనుకుంటుంది, ఒక 100 కోట్లు లోన్ అనేది పెడదాం అనుకుంది. 100 కోట్లు దేనికోసం అనుకుంటుంది, ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి పెడదాం అనుకుంటుంది. అంటే హాస్పిటల్ బెడ్స్ పెంచడం కానీ, లేకపోతే ఐసీయూ బెడ్స్ పెంచడం కానీ, లేకపోతే ఎనీ అదర్, లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తీసుకురావడం కానీ, ఆల్రెడీ ఉన్న హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు 100 కోట్లు. అందులో గ్యారంటీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? ఓన్లీ 60 కోట్లకు మాత్రమే గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? 60 crore రూపీస్ వరకు గవర్నమెంట్, అంటే 60% గ్యారంటీ అనేది ఇస్తుంది. న్యూ ప్రాజెక్ట్స్కి ఎంత ఇస్తుందంట? 75%. అంటే కొత్త ప్రాజెక్ట్స్ అనేవి నువ్వు ఏర్పాటు చేస్తున్నావు అనుకో, దానికి ఎంత ప్రాజెక్ట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది? ఏకంగా 75%. అంటే 100 కోట్లతో నువ్వు కొత్త హాస్పిటల్ కడుతున్నావు అనుకో, 75 crores లోన్ గ్యారంటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్యారంటీగా 75 crores ఇస్తుంది మీకు. అర్థమైందా? సో అదర్ 25 crores మీరు కొలాటరల్ అనేది తప్పకుండా పెట్టాలి. సో దిస్ ఈజ్ హౌ ఇది మనకి చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ఇది మనకి ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సెకండ్ కంపోనెంట్ చూడండి, అడిషనల్ 1.5 lakh crore ఫర్ ECLGS. చూడండి, ద ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్డ్ అడిషనల్ 1.5 lakh crore ఫర్ ద ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. క్రెడిట్ గ్యారంటీ అనేది గవర్నమెంట్, ఇందాక కూడా మనం క్రెడిట్ గ్యారంటీ అని అసలు ఇంతకీ క్రెడిట్ గ్యారంటీ అంటే ఏంటి? గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ ఎప్పుడు ఇస్తుంది? చూడండి, మామూలుగా బ్యాంకులు ఎలా పనిచేస్తాయమ్మా? బ్యాంకులు
డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో డిపాజిట్లు సేకరిస్తాయి, లోన్లు ఏవైతే ఉన్నాయో లోన్లు బయటకు ఇవ్వడం అనేది జరుగుతుంది, అంతే కదా. డిపాజిట్లు సేకరించి లోన్కి ఇస్తాయి. సో డిపాజిట్ల మీద సపోజ్ ఒక 6% ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది అనుకోండి, లోన్ల మీద సపోజ్ ఒక 10% ఇంట్రెస్ట్ తీసుకుంటుంది అనుకోండి, మిగిలిన 4% ఏమవుతుంది బ్యాంక్కి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఏమంటాము, ఈ యాక్టివిటీని ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. ఏమంటాము, ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అని చెప్పి అంటారు. ఇట్ ఈస్ మేనేజింగ్ ద ఫినాన్షియల్ రిసోర్సెస్. డబ్బులు ఎక్స్ట్రా ఉన్న వాడి దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు కావాల్సిన వాడికి డబ్బులు ఇస్తుంది, ఫినాన్షియల్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది. అర్థమైనా, దీన్ని ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. సో బ్యాంకులు ఎప్పుడు ఎక్కువగా అప్పులు ఇస్తాయి మామూలుగా, ఒకవేళ ఎకానమీ థ్రైవ్ అవుతుంది అనుకోండి, ఒకవేళ ఎకానమీ అనేది పరుగులు పెడుతుంది అనుకోండి, బ్యాంకులు ఏం చేస్తాయి, విచ్చలవిడిగా అప్పులు ఇచ్చేస్తూ ఉంటాయి, రిస్క్ అనేది విపరీతంగా తీసేసుకుంటూ ఉంటాయి. సో అందుకే మనకి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు బిఫోర్ 2014 మన ఎకానమీ అనేది విపరీతంగా పరిగెత్తింది. సో ఆల్మోస్ట్ 12% కూడా మన జీడిపి గ్రోత్ రేట్ ఉండేది. సో ఆ టైంలో బ్యాంకులు ఏం చేసేవి, ఎకానమీ థ్రైవ్ అవుతుంది కాబట్టి విపరీతంగా డబ్బులు ఇచ్చేసేవి. సో అందుకు ఇప్పుడు బ్యాంకులు ఏమవుతున్నాయి, స్ట్రెస్లో ఉండడం అనేది జరిగింది. అవన్నీ నష్టాల్లోకి వచ్చేసాయి 2014 తర్వాత. సో బ్యాంకులు నష్టాల్లో ఉంటే ఆ కంపెనీలు నష్టాల్లో ఉంటే బ్యాంకులు తిరిగి కట్టగలరా, కట్టలేరు. అందుకే ఇప్పుడు బ్యాంకులు స్ట్రెస్లో ఉండడం అనేది జరిగింది. సో ఈ ఎకానమీ సమృద్ధిగా ప్రాస్పర్గా ఉండేటప్పుడు బ్యాంకులు విచ్చలవిడిగా అప్పులు ఇవ్వడం కూడా చాలా తప్పు. సో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో చెప్తాను. ఇప్పుడు ఎకానమీ థ్రైవ్ అవుతున్నప్పుడు బ్యాంకులు బాగా ఇస్తాయి కరెక్టే, బట్ ఎకానమీ ఇప్పుడు కోవిడ్-19 వల్ల ఏమైంది, కుదేలైపోవడం అనేది జరిగింది. ఇప్పుడు బ్యాంకులు అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తాయా, అప్పులు ఇవ్వడానికి ముందుకు రావు. ఎందుకంటే బ్యాంకుల దగ్గర గ్యారంటీ లేదు. ఆ కంపెనీ లాభాల్లోకి ఎప్పుడు వెళ్తుంది, ఆ కోవిడ్-19 ఎప్పుడు పోతుంది, ఆ కంపెనీ లాభాల్లోకి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వేరే డబ్బులు తిరిగి వస్తాయి, కష్టం కదా. సో అందుకు బ్యాంకులకి ఏం చేస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ పెద్దనలా వస్తుంది. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇప్పుడు బ్యాంకులు అనేవి అప్పు ఇవ్వకపోయి అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఎకానమీ బాగాలేదని బ్యాంకులు అప్పు ఇవ్వకపోతే ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ఉంటాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి. ఇవి లేకపోతే దేశిక ఆర్థిక వ్యవస్థ ఒప్పుకోలిపోతుంది. ఇట్ ఇస్ ఎ కోర్ సెక్టర్ కదా, కోర్ సెక్టర్ అనేది రన్ అవ్వాలి కదా. మరి రన్ అవ్వాలంటే మరి బ్యాంకులు లోన్ ఇవ్వాలి కదా. దాంతోపాటు ఈ లోన్లు అనేది దొరకకపోతే ఏం జరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. కొత్త కంపెనీలు రాలేదనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం అనేది పెరిగిపోతుంది. ఎక్స్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, ఆల్రెడీ ఉన్న జాబులు పోతాయి. సో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పోతుంది. సో బ్యాంకులు లోన్లు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంకులు లోన్లు ఎప్పుడు ఇస్తాయి, దానికి కాన్ఫిడెన్స్ నమ్మకం ఉన్నప్పుడు ఇస్తాయి. అందుకు గవర్నమెంట్ ఏం తీసుకొస్తుంది, ఇక్కడ గ్యారంటీ తీసుకొస్తుంది. యూ గివ్ ద క్రెడిట్, నువ్వు అప్పివ్వు, నేను గ్యారంటీగా ఉంటాను, ఒకవేళ ఆయన కట్టకపోతే నేను కడతాను అని చెప్పడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు 100% క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది, కొన్నిసార్లు 90% క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది. అంటే నువ్వు 100 కోట్లు ఇచ్చావు అనుకో, నేను 90 కోట్లు నీకు గ్యారంటీ ఉంటాను అన్నట్టు. 80% కొన్నిసార్లు గ్యారంటీ ఇస్తుంది, అంటే 80 కోట్లు నేను కడతాను అన్నట్టు. అర్థమైంది, ఆ క్రెడిట్ గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫినాన్స్ మినిస్టర్ మనకేం చేశారు, 1.5 lakh crore ఎడిషనల్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎవరికి, ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ఎవరైతే, అంటే ఆల్రెడీ ఎడిషనల్ అన్నామంటే ఆల్రెడీ ఎంతో కొంత ఇచ్చారన్నట్టు. లాస్ట్ ఇయర్ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో ఎంత ఇచ్చారు, 3 lakh crores ఆల్రెడీ ఇచ్చారు క్రెడిట్ లైన్ గ్యారంటీ కోసం. అర్థమైందా, ఇప్పుడు దీన్ని ఎంతకైనా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది, ఇంకొక 1.5 lakh crores పెంచడం అనేది జరిగింది. ఎడిషనల్ 1.5 lakh crores ఇప్పుడు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా, ద ఈసీఎల్జీఎస్, దిస్ పర్టికులర్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ఇన్ May 2020. మే 2020లో దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఆ 3 లక్షల కోట్లకి 1.5 lakh crores ఏవైతే ఉన్నాయో అవి ఎడిషనల్గా యాడ్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా మీకు, రైట్. సో నెక్స్ట్ చూడండి, 23,220 crore ఫర్ ద పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టార్. సో ఓన్లీ డెడికేటెడ్గా పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టర్. ఇందాక ఏం చెప్పాము మనం, 1.1 lakh crores ఏవైతే ఉన్నాయో ఈ 1.1 lakh crores-లో 50,000 crores హెల్త్ కేర్ సెక్టర్ అని చెప్పుకున్నామా. ఈ 50,000 crore హెల్త్ కేర్ సెక్టర్ ఎవరికి, బోత్ పబ్లిక్ హెల్త్ కేర్ ఎంటర్ప్రైజెస్కి అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఎంటర్ప్రైజెస్కి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి, దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా. కానీ 23,220 కోట్లు ఎందుకోసం, ఓన్లీ పబ్లిక్ హెల్త్ కేర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కోసం మాత్రమే, పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేయడం కోసం. దిస్ ఈజ్ ఎ సెపరేట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కాకుండా ఇట్ ఈస్ ఎ సెపరేట్ అనౌన్స్మెంట్ ఫర్ ద హెల్త్ కేర్ సెక్టర్. హెల్త్ కేర్ సెక్టర్ కోసం సెపరేట్గా పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టర్. ద ఫండింగ్ ఆఫ్ 23,220 crore ఈజ్ ఎయిమ్ టు ఇంక్రీజ్ ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ అవైలబిలిటీ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఎట్సెట్రా. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ తాలూకు ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ అవైలబిలిటీ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ అనేది పెంచడం కోసం, సింపుల్గా మెడికల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం గవర్నమెంట్ ఈ స్పెషల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనౌన్స్ చేసింది. ఇట్ విడ్ ఆల్సో ఎన్హాన్స్ టెస్టింగ్ కెపాసిటీ అండ్ సపోర్టివ్ డయాగ్నోస్టిక్స్, స్ట్రెంథన్ కెపాసిటీ సర్వైలెన్స్ అండ్ జెనోమ్ సీక్వెన్సింగ్.
సో దీనివల్ల ఏం జరుగుతుంది, టెస్టింగ్స్ కెపాసిటీ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో డయాగ్నోస్టిక్స్ ఏవైతే ఉన్నాయో సపోర్టివ్ డయాగ్నోస్టిక్స్ పెరుగుతాయి. అంటే మనకి ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ కోవిడ్ టెస్ట్ చేస్తారు. కోవిడ్ టెస్ట్ తర్వాత మనకి ఈ తాలూకా నో మనకి సిటీ స్కాన్ అని, పల్మనరీ స్కాన్స్, ఇలా చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు అందరికీ టెస్టులు చేస్తారు కదా, ఆ కెపాసిటీ పెంచడానికి అండ్ సర్వైలెన్స్ కెపాసిటీ అనేది పెంచడానికి అండ్ జెనోమ్ సీక్వెన్సింగ్ ఏదైతే ఉంటుందో, జెనోమ్స్ అంటే కొత్త వేరియంట్స్ అనేవి వస్తున్నాయి కదా, కొత్త వేరియంట్స్ గురించి సీక్వెన్సెస్, ఆ వేరియంట్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పి టెస్ట్లు. సో వీటన్నింటి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎక్స్ట్రా 23,220 crores మన ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది, స్పెషల్లీ ఫర్ పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టార్. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కంపోనెంట్ చూడండి ఈ ప్యాకేజ్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ కంపోనెంట్ వచ్చేసి 33,000 crore ఫర్ NEIA అండ్ 88,000 crore ఫర్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్. సో 33,000 crores అనేవి NEIAకి. చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఆల్సో అనౌన్స్డ్ ఎడిషనల్ కార్పస్ టు నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఓవర్ 5 years టు ఎలో ఇట్ టు అండర్రైట్ ఎడిషనల్ 33,000 crore టు ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్స్. సో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి మామూలుగా. సో గవర్నమెంట్ యొక్క ఇంకొక కర్తవ్యం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచడం. ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడానికి గవర్నమెంట్ ఏం చేయాలో చూద్దాం. సపోజ్ మొదట మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎవరో కంట్రీ వాడు ఇంపోర్ట్ చేసుకుంటాడు, అమెరికా ఆయన ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు అనుకోండి. సో ఎక్స్పోర్ట్ చేయగానే ఈ తాలూకా ఫారినర్ మనకి డబ్బులు ఇచ్చేస్తాడా అంటే ఇవ్వడు. అవి సేల్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాను అంటాడు. ఇప్పుడు మీరు కిరాణా షాపులు కానీ ఎవరికైనా ఉంటే తెలుస్తుంది, పాల ప్యాకెట్లు ఉన్నాయనుకోండి, పాల ప్యాకెట్లు ఉదయం వేసేస్తారు, ఈవినింగ్ వచ్చి కలెక్షన్ చేసుకుంటారు. అర్థమైందా? ఈవెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా అలాగే జరుగుతాయి. అందుకే ఈ మేనేజ్ చేయడానికి ఎగ్జిమ్ బ్యాంక్ అనేటటువంటిది ఉంటుంది. సో ఎగ్జిమ్ బ్యాంక్ ఏం చేస్తుంది, మరి వాడు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఎక్స్పోర్ట్ వాడు ఎవడైతే ఉంటాడో మరి వీడికి కష్టం కదా, మరి వీడు ఏం చేస్తాడు, ఎక్స్పోర్ట్ చేసేవాడు మళ్ళీ తన ఉద్యోగులకు పే చేయాలి, మళ్ళీ కొత్త రా మెటీరియల్స్ తెచ్చుకొని మళ్ళీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలి కదా. సో వీడి దగ్గర డబ్బులు ఉండవు కదా. సో ఇంతవరకు సో అప్పుడు ఏం జరుగుతుంది, ఎగ్జిమ్ బ్యాంక్ వస్తుంది. ఎగ్జిమ్ బ్యాంక్ ఈయనకి ఏం చేస్తుంది, అందాక ఈ తాలూకా నేను ఎక్స్పోర్ట్ చేశాను అనేటటువంటి రిసిప్ట్ అనేది చూపిస్తే ఎగ్జిమ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఎవరికి, ఈ ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పోర్టర్. ఒకవేళ ఈ ఫారినర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు విపరీతంగా లాస్ వచ్చేసిందండి, ఆయన దగ్గర ఈయన ఎక్స్పోర్ట్ ఏదైతే, ఇప్పుడు ఈయన ఒక ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేశాడు మనవాడు, సో ఆయన ఇంపోర్ట్ చేసుకున్నవాడు ఉల్లిపాయలు అక్కడ ఎవరు కొనుక్కోవాలా. ఇప్పుడు మరి ఇదేంటి, ఆయన చేతులు ఎత్తేసాడు, నేను ఇవ్వలేను అని చెప్పి అన్నాడు. సో అప్పుడు మరి ఈయనకి ఎలాగా కష్టం కదా. సో అందుకోసం అని చెప్పి ఈ ఎక్స్పోర్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్సూరెన్స్ అనేది చేయించుకుంటారండి. ఏం చేయించుకుంటారు, ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఆ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేటటువంటి ఆర్గనైజేషనే నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్. అర్థమైందా? సో దిస్ పర్టికులర్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ప్రొవైడ్స్ కవర్స్ టు బయ్యర్స్ క్రెడిట్. బయ్యర్ అంటే ఇంపోర్ట్ చేసుకునేవాడు ఏదైతే అప్పుగా ఉన్నాడో, ఎక్స్పోర్టర్కి అప్పుగా ఉన్నాడో దానికి ఇన్సూరెన్స్ కవర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ క్రెడిట్ గివెన్ బై ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. ఏం చెప్పాం, ఎక్స్పోర్ట్ వాడు ఏం చేస్తాడు, ఆ క్రెడిట్, సో ఆ ఇంపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఇంపోర్టర్కి చేసిన తర్వాత ఈ తాలూకు ఏం చేస్తారు, మన తాలూకు ఇది ఆ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో రిసిప్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర తీసుకెళ్తారు. చూడండి, నేను ఇలా ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేశాను, నాకు ఆ పలానా వ్యక్తి ₹1,00,00,000 అనేది ఇవ్వాలి, సో ₹1,00,00,000 తర్వాత ఇస్తా అన్నాడు, నాకు దీనికి ఈ రిసిప్ట్ పట్టుకొని నాకు ఏం చేస్తారు అంటే నాకు డబ్బులు ఇవ్వండి అంటారు. సో ₹1,00,00,000 ఏం చేస్తాడు మన తాలూకు ఎగ్జిమ్ బ్యాంక్ వాడు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎగ్జిమ్ బ్యాంక్, మరి వీడి చేతులు ఎత్తేస్తే నువ్వు ఎగ్జిమ్ బ్యాంక్ డబ్బులు కట్టాలి కదా, డబ్బులు ఎలా వస్తాయి నీకు, రావు. నువ్వు మరి ఏం జరుగుతుంది, అప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది అవసరం. సో ఎగ్జిమ్ బ్యాంక్ నీకు ఇచ్చినటువంటి అప్పుకి ఏంటి, ఇన్సూరెన్స్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ అండి. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అండి. టు లెస్ క్రెడిట్ విత్ ది బారోవర్స్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్టర్స్. సో ఎగ్జిమ్ బ్యాంక్ అందరికీ ఇస్తుంది, కానీ క్రెడిట్ వర్ది కానిటువంటి బారోవర్స్ అంటే ముందు క్రెడిట్ స్కోర్ లేనటువంటి వాళ్ళు కానీ, ముందు సరిగ్గా కట్టనటువంటి వాళ్ళకి కానీ ఎగ్జిమ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపెట్టుకుంటుందా, ఇష్టపెట్టుకోదు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో ప్రపోజ్డ్ 88,000 crore బూస్ట్ టు ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కవర్. సో ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కవర్ ఇది చేయడానికి 88,000 కోట్ల రూపాయలు కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగిందండి. 88,000 crores కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో 38,300 crores నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్కి ఆల్రెడీ వేయడం అనేది జరిగింది. ఎందుకు వేయడం అనేది జరిగింది, ఆల్రెడీ ప్రొవైడ్ చేసినటువంటి కవర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి. 33,000 crores ఎవరికి ఇస్తుంది, మన తాలూకా ఎగ్జిమ్ బ్యాంక్ ఇస్తుంది. ఎవరు, నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిమ్ బ్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బకాయిలు చెల్లిన తర్వాత ఎక్స్ట్రా 88,000 కోట్ల రూపాయలు కూడా ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కవర్ కింద అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ కంపోనెంట్ చూడండి, ఫినాన్షియల్ సపోర్ట్ టు ఓవర్ 11,000 టూరిస్ట్ గైడ్స్, టూరిజం స్టేక్ హోల్డర్స్.
కోవిడ్-19 వల్ల ఇంపాక్ట్ అయినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ సెక్టార్ ఏంటి అంటే టూరిజం సెక్టార్ అండి. చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది టూరిజం సెక్టార్. సో టూరిజం సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని రివైవ్ చేయడానికి కూడా గవర్నమెంట్ అతను ఆపన్న హస్తంతో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఫినాన్షియల్ సపోర్ట్ టు ఓవర్ 11,000 టూరిస్ట్ గైడ్స్ 11,000కు పైగా టూరిస్ట్ గైడ్స్ అండ్ టూరిజం స్టేక్ హోల్డర్స్ అంటే మీకు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, మీకు ట్రావెలింగ్ వాళ్ళు అవ్వచ్చు, బస్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొవైడ్ చేస్తారు కదా వాళ్ళందరూ అవ్వచ్చు, లేకపోతే బ్రోకర్స్ అవ్వచ్చు, లేకపోతే మెనీ అదర్ పీపుల్ ఎవరైతే అకామిడేషన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, మోటల్స్, వీళ్ళందరూ రావడం అనేది జరుగుతుంది. వాళ్ళందరికీ ఒక ఫినాన్షియల్ ఎయిడ్ అనేది కల్పించడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్, వర్కింగ్ క్యాపిటల్ ఆర్ పర్సనల్ లోన్ వుడ్ బి ప్రొవైడెడ్ టు పీపుల్ ఇన్ ద టూరిజం సెక్టార్లో ఉండేటటువంటి పీపుల్కి పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. టు రీస్టార్ట్ దేర్ బిజినెసెస్ ఇంపాక్టెడ్ డ్యూ టు కోవిడ్-19 పాండమిక్ వల్ల వాళ్ళందరూ నష్టాల్లో ఉన్నారు కదా. సో వాళ్ళు తిరిగి తమ తాలూకు వ్యాపారాలను కొనసాగించడానికి ఈ ఎక్స్ట్రా ఫిస్కల్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అనౌన్స్ చేశారు. ద లోన్ వుడ్ బి ప్రొవైడెడ్ అండర్ ద న్యూ లోన్ గ్యారంటీ స్కీమ్. సో కొత్త లోన్ గ్యారంటీ స్కీమ్ అనేది తీసుకొచ్చారు కదా, దాని ప్రకారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 1.1 lakh crores అనేవి అనౌన్స్ చేశారు కదా, దానిలో భాగంగానే ఆ డబ్బులతోనే ముఖ్య 1.1 lakhలో 50,000 హెల్త్ కేర్ సెక్టార్కి, 50,000 crores హెల్త్ కేర్ సెక్టార్కి, 60,000 అదర్ సెక్టార్స్ కదా. ఈ 60,000 సెక్టార్స్లో సమ్ పార్ట్ అనేది ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది, దిస్ పర్టికులర్ టూరిజం పీపుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ది స్కీమ్ విల్ కవర్ 10,700 రీజనల్ లెవెల్ టూరిస్ట్ గైడ్స్ రికగ్నైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. సో రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఏదైతే ఉంటుందో, కేంద్ర పర్యాటక శాఖ గుర్తించినటువంటి టూరిస్ట్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కొలాటరల్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా గ్యారంటీతో లోన్ అనేది, పూచీకత్తుతో లోన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 10,700 మంది టూరిస్ట్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్స్, పర్సనల్ లోన్స్ అనేవి కల్పించడం అనేది జరుగుతుంది. ద లోన్ వుడ్ బి ప్రొవైడెడ్ విత్ 100% గ్యారంటీ అప్ టు ద ఫాలోయింగ్ లిమిట్స్. సో ఫర్ ట్రావెల్ అండ్ టూరిజం స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షలు, అంటే మోటల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు. అండ్ అదర్ టూరిస్ట్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 lakh వరకు మనకి ఇదేదైతే ఉంటుందో రీజనల్ స్టేట్ లెవెల్ లైసెన్స్ ఉన్నటువంటి టూరిస్ట్ గైడ్స్కి 1 లక్ష రూపాయల వరకు దిస్ పర్టికులర్ మనీ ఏదైతే ఉంటుందో పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. There would not be any processing charge, no additional collateral requirements, the finance minister added. సో ఫినాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు, మనకి పర్సనల్ లోన్స్కి కానీ లేకపోతే ట్రావెల్ అండ్ టూరిజం స్టేక్ హోల్డర్స్ ఇచ్చేటటువంటి లోన్స్కి కానీ ప్రాసెసింగ్ ఛార్జ్ కానీ ఎటువంటి ఉండదు, ఎడిషనల్ ఛార్జెస్ అనేటటువంటి ఏముండవు, అండ్ కొలాటరల్ రిక్వైర్మెంట్స్ కూడా అవసరం లేదు. అంటే ఏంటి, తనఖా పెట్టక్కర్లేదు, తాకట్టు పెట్టక్కర్లేదు, లోన్ అప్లై చేసుకోగానే వాళ్ళకి లోన్ రావడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి బ్యాంకులు వీళ్ళకి వెంటనే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. టూరిజం సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఈ తాలూకా దీంతో ముందుకు రావడం అనేది జరిగిందండి, ఈ ఆస్పెక్ట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఫ్రీ టూరిస్ట్ వీసా టు 5 lakh టూరిస్ట్. 5 లక్షల మంది టూరిస్ట్కి ఫ్రీ టూరిస్ట్ వీసాస్ అనేవి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. సో మన ఇండియాకి వీసా అప్లై చేసుకుంటే ఓన్లీ కొన్ని కంట్రీస్కి మాత్రమే, ఇండియా ఏ కంట్రీస్తో అయితే మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటుందో వాళ్ళకి మాత్రమే ఫ్రీ వీసాస్ ప్రొవైడ్ చేస్తారు. బట్ చాలా వరకు పెయిడ్ వీసాసే ఉంటాయి. వీసా తీసుకోవడానికి నువ్వు డబ్బులు కట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేయడం అనేది జరుగుతుంది అంటే ఫ్రీ వీసా అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు 5 లక్షల మంది పర్యాటకులకి, బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళకి. ద ఫినాన్స్ మినిస్టర్ సెడ్ ద ఫస్ట్ 5 lakh టూరిస్ట్ వీసాస్ విల్ బి ఇష్యూడ్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. సో ఫ్రీ ఆఫ్ ఛార్జ్ రూపాయి కూడా తీసుకోకుండా మొదట 5 లక్షల మంది పర్యాటకులకి ఫ్రీ వీసాస్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. వన్స్ వీసా ఇన్సూరెన్స్ రీస్టార్ట్స్, ఒకసారి వీసా అనేది ఇవ్వడం మొదలు పెడితే వీసా ఇన్సూరెన్స్ ఎక్సర్సైజ్ అనేది మొదలుపెట్టిన తర్వాత సో వితౌట్ రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి వీసా ఇవ్వడం అనేది జరుగుతుంది. ద స్కీమ్ విల్ బి అప్లికబుల్ టిల్ March 31, 2022 ఆర్ టిల్ 5 lakh వీసాస్ ఆర్ ఇష్యూడ్. ఈ స్కీమ్ ఎప్పటి వరకు, 2022 మార్చ్ 31 వరకు, లేకపోతే 5 లక్షల వీసాస్ అనేవి కంప్లీట్ అయినంత వరకు, విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్, ఏది ముందు వస్తే అది. సో 5 లక్షల వీసాస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు, టూరిజం సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, టూరిజం సెక్టార్కి ఒక అండగా ఉండడానికి. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రీ టూరిస్ట్ వీసా టు 5 lakh టూరిస్ట్. నెక్స్ట్ కంపోనెంట్ చూడండి అమ్మా, 7th కంపోనెంట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్ ఎక్స్టెండెడ్ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ ఫ్రమ్ June 30, 2021 టు March 31, 2022. మార్చ్ 31, 2022 వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది, పొడిగించడం అనేది జరిగింది. With this, the center extended the wage subsidy scheme for 9 more months
via the Employees Provident Fund Organization to boost job creation at the lower end of the salary structure in formal jobs. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ముందు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన గురించి అర్థం చేసుకోవాలి. సో దీని గురించి కొంత ముందు బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఏం జరుగుతుంది మనకి ఇప్పుడు మామూలుగా ఒక ఫార్మల్ ఎంప్లాయీ అనుకోండి. మీరు ఇప్పుడు ఫార్మల్ ఎంప్లాయీ అయితే మీ శాలరీలో 12% శాలరీ ఏదైతే ఉంటుందో 12% శాలరీ కటింగ్స్ పోయి ఈపీఎఫ్ఓకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంకొక 12% శాలరీ మిమ్మల్ని ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఈపీఎఫ్ఓ అకౌంట్లో క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రెండు కలిపి మీకు లాస్ట్లో పీఎఫ్ అకౌంట్లో సేవ్ అయ్యి మీకు లాస్ట్లో క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది, అంతే కదా. సో ఏం జరుగుతుంది, మీరు జాబ్లో జాయిన్ అవ్వగానే ఇప్పుడు సపోజ్ మీ తాలూకా శాలరీ 10,000 అనుకోండి, సపోజ్ అనుకుందాం 10,000 అనుకోండి, పొద్దులేండి 20,000 అనుకోండి. 20,000 అయితే 12% 20,000లో 2,400, మీకు 2,400 కట్ అయ్యి మిగిలిన అంటే 17,600 మీకు వస్తుంది. 2,400 ఈపీఎఫ్ఓ అకౌంట్లోకి వెళ్తుంది. అండ్ అదర్ 12% దీనికి మీ తాలూకా ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన 2,400 యాడ్ చేస్తారు. మొత్తం నెలకి మీరు ఎంత ఇక్కడ సేవ్ చేస్తున్నారు, పీఎఫ్ అకౌంట్లో 4,800 రూపీస్ మీరు సేవ్ చేస్తున్నారు. సో ఫైనల్గా మీకు అది క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన ఏదైతే ఉంటుందో, రోజ్గర్ యోజనలో గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది అంటే ఫస్ట్ ప్రొవిజన్ అప్ టు 1,000 ఎంప్లాయీస్, 1000 ఎంప్లాయీస్ ఉన్నటువంటి మన తాలూకు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొత్త ఎంప్లాయీస్ అనేవి యాడ్ చేస్తే, కొత్త ఎంప్లాయీస్ న్యూ ఎంప్లాయీస్ అనేవి యాడ్ చేస్తే ఈ న్యూ ఎంప్లాయీస్ యొక్క పిఎఫ్ అంటే వాళ్ళ శాలరీ నుంచి కట్ అవ్వకుండా 12% అమౌంట్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ కడుతుంది. అండ్ ఈవెన్ ఎంప్లాయర్ కట్టాల్సినటువంటి 12% కూడా మన తాలూకు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కట్టడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంటే కట్టడం అనేది జరుగుతుంది, అర్థమైందా. సెకండ్, మోర్ దెన్ 1,000 ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీ కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటుంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఓన్లీ ఎంప్లాయీ కట్టాల్సినటువంటి 12% ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ కడుతుంది, ఎంప్లాయర్ 12% తప్పకుండా కట్టాల్సిందే, అర్థమైందా. సో దీన్ని ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజనలో భాగంగా లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఏం చెప్పారు, సెంటర్ హ్యాస్ ఎక్స్టెండెడ్ వేజ్ సబ్సిడీ స్కీమ్, దట్ ఈజ్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన. దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది, 9 more monthsకి ఎక్స్టెండ్ చేసింది. వయా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ద్వారా టు బూస్ట్ జాబ్ క్రియేషన్. దీనివల్ల ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయర్ కట్టాల్సినటువంటి 12% కూడా గవర్నమెంట్ కట్టుకుంటుంది. అంటే ఎంప్లాయర్స్ ఏం చేస్తారు, కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ కొత్త వాళ్ళని జాబ్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 12% బర్డెన్ వాళ్ళ మీద తగ్గుతుంది కదా. సో అందుకోసం వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, వాళ్ళు కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం మొదలు పెడతారు, అర్థమైందా. సో ఫార్మల్ జాబ్స్లో ఇది జరగడం అనేది జరుగుతుంది. సో మనకి దాంతోపాటు ద మూవ్ విల్ ఆల్సో ఇంక్రీజ్ టేక్ హోమ్ పే ఆఫ్ న్యూ ఎంప్లాయీస్. కొత్త ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు టేక్ హోమ్ శాలరీ కూడా పెరుగుతుంది. ఎందుకు, కటింగ్స్ అనేమో రెండు, 20,000 శాలరీ అయితే 20,000 శాలరీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకు, వాళ్ళు కట్టాల్సిన 12% దట్ ఈస్ 2,400 ఇక్కడ గవర్నమెంటే కట్టేస్తుంది, ప్రభుత్వమే కట్టేస్తుంది కాబట్టి, అర్థమైందా. సో బోత్ ఎంప్లాయీకి టేక్ హోమ్ శాలరీ పెరగడం వల్ల ఆయన చేతిలో డబ్బులు ఉంటే ఏం పెరుగుతుంది, డిమాండ్ అనేది, జనాల చేతుల్లో డబ్బులు ఉంటే ఎకానమీలో డిమాండ్ పెరుగుతుంది. ఎకానమీలో డిమాండ్ పెరిగితే ఎకానమీని థ్రైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవ్రీ ఎకానమీ టు థ్రైవ్, ఫర్ ఎనీ ఎకానమీ టు థ్రైవ్, డిమాండ్ అనేది ఆక్సిజన్ అండి. ఒక ఎకానమీకి డిమాండ్ అనేది తప్పకుండా ఉండాలి, అర్థమైందా. ఆర్ దోస్ హూ ఆర్ రీజాయినింగ్ ఆఫ్టర్ బీయింగ్ రిట్రెంచ్డ్ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్ ద్వారా ఉద్యోగాలు కోల్పోయి మళ్ళీ రీజాయిన్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ తాలూకు వర్తించడం అనేది జరుగుతుంది. అది మన ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన. అండ్ ఆల్సో రెడ్యూస్ ఎంప్లాయీ కాస్ట్ ఆఫ్ కంపెనీస్ యాజ్ ద స్టాట్యూటరీ ఈపీఎఫ్ డ్యూస్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ ద గవర్నమెంట్. చెప్పాను కదా. సో ఏం జరుగుతుంది, ఎంప్లాయర్ మీద కూడా కాస్ట్ బర్డెన్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఎవరు, ఉద్యోగాలు ఇచ్చేవాడి మీద కూడా. ఎందుకు, ఈ 12% కూడా ఏం చేస్తున్నారు, అప్ టు 1,000 ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీకి ఈ 12% కూడా గవర్నమెంటే కట్టడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు కట్టాల్సినటువంటి రుసుము అమౌంట్ అనేది తగ్గుతుంది కాబట్టి బోత్ ఎంప్లాయర్కి హెల్ప్ అవుతుంది అండ్ ఎంప్లాయీస్కి కూడా ఇక్కడ హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మన తాలూకు డిమాండ్ని పెంచడానికి కానీ, సో పీపుల్కి హెల్ప్ అవ్వడం కానీ జరుగుతుంది. కొంచెం న్యూ జాబ్ క్రియేషన్కి కూడా హెల్ప్ అవుతుంది, అర్థమైందా. ఇలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి న్యూ స్ట్రీమ్లైన్డ్ ప్రాసెస్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ అండ్ ఎసెట్ మానిటైజేషన్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ దాంతోపాటు ప్రైవేట్ కంపెనీస్ ఇద్దరు కలిపి జాయిన్ అయినటువంటి ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు సపోజ్ మనకి ఢిల్లీ మెట్రో ఉంది, ఢిల్లీ మెట్రో గవర్నమెంట్ ఆఫ్
ఇదేదైతే ఉంటుందో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ దాంతోపాటు ఎల్ఎన్టీ 3 కలిపి కదా పార్ట్నర్షిప్గా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇలాంటివి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ అంటాం. సో వాటిని స్ట్రీమ్లైన్ చేయడానికి కూడా కొత్త మెజర్మెంట్స్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ ఎసెట్ మానిటైజేషన్ కూడా. సో గవర్నమెంట్కి ఎసెట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే ఉంది, రైల్వేకి ఎన్నో హెక్టార్ల ల్యాండ్ ఉంటుంది, బట్ అది ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఖాళీ ఉన్నటువంటి ల్యాండ్ని మానిటైజ్ చేయాలి, దాని నుంచి డబ్బు తెచ్చుకోవాలి. సో ఎసెట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ ఖాళీ ఉన్న ల్యాండ్లో ఏవో ఒక రిక్రియేషనల్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేయడం కానీ చేశారనుకోండి, ఆ ఖాళీ ఉన్నటువంటి అసెట్స్ నుంచి మానిటైజ్ అవ్వడం అనేది జరుగుతుంది, డబ్బులు రావడం అనేది జరుగుతుంది. సో ఎసెట్ మానిటైజేషన్ ఏదైతే ఉంటుందో ఎసెట్ మానిటైజేషన్ కూడా స్ట్రీమ్లైన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఈ న్యూ పాలసీ విల్ బి ఫార్ములేటెడ్ ఫర్ అప్రైజల్ అండ్ అప్రూవల్ ఆఫ్ public private partnership proposals and monetization of core infrastructure assets. కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ మానిటైజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు, ఎసెట్ మానిటైజేషన్. అండ్ దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏర్పాటు అయ్యేటటువంటి ప్రాజెక్ట్ లైక్ మెట్రో ప్రాజెక్ట్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని కూడా ఇది చేద్దామని చెప్పి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఏంటి? దిస్ యాక్ట్స్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్ అమ్మ. మ్యూచువల్ ఫండ్స్ ఎలా యాక్ట్ చేస్తాయో మీకు తెలుసు. సో మీకు తెలుసు అని అనుకుంటున్నాను. తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి, సురేష్ సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన దగ్గర చాలామంది దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనందరం ఏం చేస్తాం, మనకి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో తెలియదు. సో వీ విల్ సోల్లీ డిపెండ్ అపాన్ దిస్ పర్టిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో దీనికి మనం డబ్బులు అనేవి ఇస్తాం. దిస్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏం చేస్తుంది, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి? సో మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని అవి తీసుకొని ఒక ట్రస్ట్గా ఏర్పడి ఒక కంపెనీ తీసుకొని, మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ మేనేజింగ్ కంపెనీ తీసుకొని మన డబ్బుల్ని ఈక్విటీస్ స్టాక్స్లో కానీ వీటిలో కానీ ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది, అంతే కదా. సో అలాగే సేమ్ ఇది కూడా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. వీటిని కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు? ఫర్ బెటర్ ఫినాన్సింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఒక కంపెనీకి, ఒక కంట్రీ యొక్క గ్రోత్, ఒక కంట్రీ యొక్క ప్రాస్పెరిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సింబల్గా ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. According to the government, the new process would ensure speedy clearance of projects to facilitate the private sector's efficiencies in financing construction and management of infrastructure. So according to the government, ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే దిస్ న్యూ పాలసీ ఏదైతే తీసుకురాబోతున్నారో అది ప్రాజెక్ట్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పీపీపీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాజెక్ట్స్కి స్పీడ్గా క్లియరెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ప్రాజెక్ట్స్ని ఫినాన్స్ చేయడంలో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఎఫిషియన్సీని కూడా బెటర్గా మనం వాడుకోవచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా జరగడం అనేది జరుగుతుంది బై ఎంకరేజింగ్ దిస్ పర్టిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండి. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. దీనికోసం కొత్త పాలసీని కూడా తీసుకొస్తున్నారని చెప్పారండి. దిస్ ఈజ్ ద 8th కంపోనెంట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫిస్కల్ ప్యాకేజ్, దిస్ రివైవల్ ఎకనామిక్ రివైవల్ మెజర్స్. సో నెక్స్ట్ చూడండి. Also, the finance minister announced 3.3 lakh crore to revamp reform-based result-linked పవర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు డిస్కామ్స్. సో ఎక్కువగా నష్టపోయినటువంటి కంపెనీలు ఏంటంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అండి. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని డిస్కామ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ డిస్కామ్స్ ముఖ్యంగా పవర్ డిమాండ్ ఏదైతే ఉంటుందో చాలా వరకు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ అనేవి రన్ అవ్వడం ఆగిపోయాయి కాబట్టి ఈ పవర్ డిమాండ్ అనేది పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. పవర్ డిమాండ్ అనేది పూర్తిగా పడిపోయింది కాబట్టి దీస్ పర్టికులర్ డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా నష్టాల్లో కూరుకోవడం అనేది జరిగింది. సో ఈ డిస్కామ్స్కి ఎంకరేజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ డిస్కామ్ సిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్, బోత్ హ్యూమన్ రిసోర్సెస్ని దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిసోర్సెస్ని బిల్డ్ చేయడం అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ డిస్కామ్స్ని ఎంకరేజ్ చేయడానికి 3.3 lakh crores కూడా ఇవ్వడం అనేది జరిగిందండి, ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఫర్దర్ ద ఫినాన్స్ మినిస్టర్ ఆల్సో ప్రొవైడెడ్ అడిషనల్ 19,041 crore ఫర్ భారత్ నెట్ టు ఇంప్రూవ్ ద బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఆల్ ఇన్హాబిటెడ్ విలేజెస్. సో కోవిడ్-19 అనేటటువంటిది మన జీవితాన్ని మార్చేసింది. సో ప్రెజెంట్ దిస్ ఎరా ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎరా అని కూడా మనం నిన్నే మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో మొత్తం ఎడ్యుకేషన్తో కలిపి గవర్నెన్స్, అన్ని హెల్త్ కేర్, టెలిమెడిసిన్స్ అన్నీ డిజిటలైజ్ అయిపోవడం అనేది జరిగింది. మరి ఈ మారుతున్నటువంటి పరిస్థితులకు దృష్ట్యా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? సో ఉందా అంటే లేదండి. రూరల్ ఏరియాస్లో మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దేర్ ఈజ్ మచ్ డిజిటల్ డివైడ్ ఇన్ ద సొసైటీ. సో అందరూ ఉపయోగించుకుంటున్నారో, అందరూ ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవ్వగలుగుతున్నారో లేదు, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా లేవు, ప్రతి ఒక్కరి దగ్గర కనెక్టివిటీ బెటర్గా ఉందా రూరల్ ఏరియాస్లో అంటే లేదు. సో దిస్ పర్టిక్యులర్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో బెటర్ కనెక్టివిటీ కోసం, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కోసం టు
టు ట్యాకిల్ విత్ దిస్ పర్టికులర్ డిజిటల్ డివైడ్, నిన్నే మనం మాట్లాడుకున్నాం మిజోరాం ఇష్యూ, మిజోరాంలో ఎంత కష్టపడుతున్నారు డిజిటల్ డివైడ్ ద్వారా. సో ఆ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడానికి 19,041 కోట్లు ఏవైతే ఉన్నాయో కోట్ల రూపాయలను ఇష్యూ చేయడం అనేది జరిగింది ఫర్ భారత్ నెట్. నెక్స్ట్, ద ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్డ్ ఎ రివైవల్ ప్యాకేజ్ ఆఫ్ 77.45 crore ఫర్ ద ఫినాన్షియల్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్ టు ద నార్త్ ఈస్టర్న్ రీజనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కార్పొరేషన్. నార్త్ ఈస్టర్న్ రీజనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోసం, అక్కడ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోసం ఏర్పాటైనటువంటి ఈ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో నెర్మాక్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి 77 కోట్ల రూపాయలని కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అక్కడ ఆల్రెడీ వల్నరబుల్గా ఉన్నటువంటి, పేదరికంలోకి జారుకుంటున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సేవ్ చేయడం కోసం, నార్త్ ఈస్ట్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని రివైవ్ చేయడం కోసం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని సరిదిద్దడం కోసం, గాడిలో పెట్టడం కోసం 77 కోట్ల రూపాయలు కూడా ఇది చేయడం అనేది జరిగింది. బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ కాబట్టి. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ దట్ వర్ పుట్ ఫార్వర్డ్ బై ఆర్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఐ హోప్ కంప్లీట్గా మీకు డీటెయిల్డ్గా ఈ ప్యాకేజ్లో మెజర్స్ అనేవి అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ బెటర్ వే దెన్. సో మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా గ్రాస్ రూట్స్ నుంచి చెప్పానని అనుకుంటున్నాను. రైట్? సో చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ ఉంటుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఓకేనా? మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. రైట్? యా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.